టమాటా నిల్వ పచ్చడి మొక్కలు ఎండబెట్టే పని లేకుండా, ఎండతో సంబంధం లేకుండా అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కూడా చాలా సింపుల్గా అప్పటికప్పుడు టమాటా పికిల్ సంవత్సరం పాటు నిలవ ఉండే టమాటా పచ్చడిని ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను పక్కా కొలతలతో. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు వీడియో మొత్తం అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్నారా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ కొట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఎలా చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు ఈ టమాటా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో అర్థమవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి. మళ్ళీ వీడియో స్కిప్ చేశారంటే కొన్ని మిస్ అయిపోతాయి, అప్పుడు మళ్ళీ మీరేం చెప్పలేదని అంటారు. ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్తానండి ఫ్రెండ్స్. ముందుగా నేను ఈ టమాటా నిల్వ పచ్చడికి 1 kg టమాటాలు ఇలా కడిగి శుభ్రంగా తడేమి లేకుండా కాసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టాను చూడండి. అలాగే దీంట్లోకి వేసే పొడిని రెడీ చేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ మెంతులు ఇలా సిమ్లో పెట్టుకొని ద్వారగా వేయించుకోవాలి. మాడిపోకుండా చూసుకొని సిమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి. ఇలా అన్ని పొడుల్ని మనం జాగ్రత్తగా చూసుకొని వేయించుకోవాలి. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే నేను చెప్పే ప్రతిదీ మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూసారు. అలాగే ఆ మెంతులు తీసి పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ ఇదే ప్యాన్లో మనం 2.5 స్పూన్లు ఆవాలు వేస్తున్నాను చూడండి. కొలతలతో సహా మీకు చూపిస్తున్నాను. 2.5 స్పూన్లు, 2 స్పూన్లు ఫుల్గా వేసి ఒక హాఫ్ వేసాను ఆవాలు. ఇవి కూడా సిమ్లో పెట్టుకొని లైట్గా ద్వారగా వేయించుకోవాలి. చూసుకోండి, ప్రతి ఒక్కటి మీరు ఇలా జాగ్రత్తగా వేయించుకుంటేనే ఈ పొడి ఈ టమాటా పచ్చట్లో చాలా ఇంపార్టెంట్. చూడండి, చాలా జాగ్రత్తగా సిమ్లో ఇలా మనం చూసుకొని జాగ్రత్తగా మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా మనం పక్కన తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై చేయటం అయిపోయింది చూసారా. ఇవి ఇలా కలర్ వస్తే సరిపోతుంది. ఇలా లైట్గా కొంచెం కలర్ మారుతుంది చూసారా. ఇవి తీసి పక్కన పట్టేసి మనం దీంట్లోనే 2.5 స్పూన్లు జీలకర్ర, ఆవాలు 2.5 స్పూన్లు, జీలకర్ర 2 స్పూన్లు, మెంతులు 1/2 స్పూను మొత్తం విడివిడిగా మనం సిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాం చూడండి. ఇప్పుడు జీలకర్ర ఫ్రై చేస్తున్నాను. ఇది కూడా లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి ఫ్రై చేసి ఆ టమాటా పచ్చడి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఏ ఒక్కటి మిస్ చేయకుండా మీరు కూడా ప్రతి ఒక్కటి చూసి ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది పచ్చడి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలాగే ఇవి కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసాం కదా. ఇప్పుడు మనం టమాటాలని ఇలా చూసారా 1 kg టమాటాలు ఇక్కడ మధ్యలో వైట్ది ఉంది కదా, అది తీసేసి ఇలా పొడుగ్గా సన్నగా పీసులన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. 1 kg టమాటా ముక్కలన్నిటిని మనం ఇలా కట్ చేసుకోవాలి. లోపల వైట్ది ఏమీ లేకుండా చూసుకోండి. జాగ్రత్త ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోండి. జాగ్రత్తగా మీరు గమనించాల్సింది ఒకటి ఉందండి. ఇక్కడ ఏంటి అంటే టమాటాలు తడేమీ లేకుండా పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాతే మనం టమాటా ముక్కల్ని ఇలా కట్ చేసుకోవాలి. తడి తగిలిందంటే పచ్చడి పాడవుతుందండి, చూసుకోండి. ఈ టిప్స్ మాత్రం మీరు మర్చిపోవద్దు. ఇలా ఖచ్చితంగా అప్పటికప్పటిని టమాటాలను ఇట్లా ఫ్రెష్గా తీసుకొని మనం చేసుకుంటే ఇది సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. బయట అయితే 6 నెలలు, ఫ్రిడ్జ్లో అయితే సంవత్సరం పాటు ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఖచ్చితంగా చూడండి. టమాటాలను ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా, మనం దీంట్లో ఇంకేం వేయకుండా డైరెక్ట్ దీన్ని పొయ్యి మీద పెట్టి ఇలా ఉడికించుకోవాలి. దీంట్లో వాటర్ అంతా వచ్చి టమాటాలన్నీ ఇట్లా ఉడికిపోతాయి చూసారా. ఇట్లా మొత్తం వాటర్ అంతా వచ్చి టమాటాలు ఇట్లా జ్యూసీలా ఉడికిపోతాయి. అప్పుడే మనం చూసుకొని దీంట్లోనే చింతపండు కూడా వేసుకొని ఉడికించుకోవాలి. చింతపండులో ఇత్తనాలు ఏమీ లేకుండా, అలాగే దానికి నారలు ఉంటాయి కదా, అవి కూడా తీసేసి పొలాలు లాంటివన్నీ తీసేసి మంచిగా చింతపండు క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీనికి 1 kg టమాటాలకి 1/2 kg చింతపండు పట్టింది చూడండి. 1/2 kg చింతపండు ఇలా నీట్గా అన్నీ తీసుకొని ఇలా వేసుకోవాలి. ఈ టమాటాల్లో ఈ వాటర్లోనే ఈ చింతపండు కూడా ఉడికిపోవాలి. వాటర్ ఏమీ వేయలేదు, టమాటాలోంచి వచ్చిన వాటర్తోనే ఇదంతా ఉడుకుతుంది చూడండి. ఇదంతా మంచిగా ఉడికించుకోవాలి. ఇది ఉడికి పూర్తిగా కొంచెం చల్లారిపోయిన తర్వాత మనం దీన్ని గ్రైండర్కి వేసుకోవాలి. మీ దగ్గర గ్రైండర్ లేని వాళ్ళైతే మిక్సీకైనా వేసుకోవచ్చు, పర్వాలేదు. కానీ గ్రైండర్కి వేస్తే మాత్రం పచ్చళ్ళు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలా ఇందాక మెంతులు, ఆవాలు, జీలకర్ర అవి వేసుకున్నాం కదా, అవి కూడా పూర్తిగా చల్లారిపోయినాక మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇది చూసారా టమాటా కొంచెం చల్లగా అయిపోయింది కదా, దీన్ని తీసి మనం పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా గ్రైండర్కి వేసుకోవాలి. గ్రైండర్ లేని వాళ్ళు మిక్సీకైనా వేసుకోండి, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. పదే ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఇంగ్రీడియంట్ పక్కా కొలతలతో చూపిస్తున్నప్పుడు మీరు వీడియో స్కిప్ చేయకుండా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. అలాగే దీన్ని బాగా కలిసేలాగా ఇలా చేత్తో చూసుకుంటూ చేయాలి. చాలామంది గెంటతో చేస్తారు, ఇలా వీళ్ళకైతే అలవాటు ఉంటుంది కాబట్టి ఫస్ట్ నుంచి ఇలా చేస్తున్నారు చూడండి. అలాగే దీనికి కేజీ టమాటాలకి గిద్ద గ్లాస్ తీసుకుంటున్నాం. కొలత ప్రకారం చెప్పాలి కాబట్టి గిద్ద గ్లాసు. ఈ గిద్ద ఎంత వేస్తున్నాము ఉప్పు అంటే గిద్దం బావు వేస్తున్నాము చూడండి. ఏది మీరు మిస్ అవ్వద్దు. గిద్దం బావు కేజీ టమాటాలకి గిద్దం బావు ఉప్పు గళ్ళుపు పట్టింది.
అది కూడా మంచిగా మెదిగేలా ఇలా చూసుకొని మొత్తం మెదుపుకుంటూ చేసుకోవాలి. ఇలా చేయి పెట్టి చేసుకోవటం మీకు భయం అనేవాళ్ళు స్పూన్తోనైనా గంటతోనైనా చేసుకోవచ్చు. అలాగే గిద్దం బావు ఉప్పు వేస్తే గిద్దన్నర కారం చూడండి. గిద్దం బావు ఉప్పు, గిద్దన్నర కారం పక్కా కొలతలు, ఏది మిస్ అవ్వకుండా చూడండి. అలాగే ఇప్పుడు కారం వేస్తుంది కదా, ఇది కొంచెం అంతా కలిసిన తర్వాత ఈ టమాటాల్లోకి ఒక హాఫ్ మళ్ళీ వేయాలి. ఇదంతా ఇట్లా చూసుకొని మంచిగా కలుపుకుంటూ ఉండాలి. అన్నీ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా గ్రైండర్లో మంచిగా చూసుకుంటే గ్రైండర్లో పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా గ్రైండర్ ఉన్న వాళ్ళు గ్రైండర్కే చేసుకోండి, లేని వాళ్ళు మిక్సీ పట్టుకోండి. మిక్సీలోకైనా గ్రైండర్కైనా టమాటాలు పూర్తిగా చల్లారాలండి, అది గుర్తుపెట్టుకోండి. చూసారా, అప్పటికప్పుడు టమాటాలని రెడీగా తెచ్చుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు అలాగో టమాటా సీజనే కాబట్టి తక్కువకి వస్తున్నాయి కాబట్టి అప్పటికప్పటికి టమాటా నిలవ పచ్చడిని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూసారుగా మిగతా కారం కూడా వేసేసాము, గిద్దన్నర కారం. చూడండి మంచిగా ఇది అంతా బాగా కలుపుకుంటూ ఉండాలి. చాలా ఈజీ, చూసారు కదా, దగ్గరుండి చేసుకోవటమేనండి. అలాగే ఇందాక మనం మెంతులు, ఆవాలు, జీలకర్ర పొడి పట్టుకున్నాం కదా, ఆ పొడిని కూడా వేసేసాం చూడండి. అలాగే చిన్నెల్లిపాయలు అవటం మర్చిపోయాను కదా, మూడు చిన్నెల్లిపాయ గడ్డలు తీసుకోవాలి. వాటిని ఇలా మొత్తం మిక్సీ పట్టుకోవాలి అచ్చాపచ్చాగా, మరీ పేస్ట్ లాగా అవసరం లేదు, అచ్చాపచ్చాగా. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, ఖచ్చితంగా వేసుకోండి. 3 చిన్నెల్లిపాయ గడ్డలు పడుతుంది కేజీ టమాటాకి. దీన్ని బట్టి మీరు చేసుకునే పచ్చడి క్వాంటిటీని బట్టి ఇవి చేసుకోండి. చూసారా, మొత్తం వేసి మంచిగా తిప్పి మొత్తం అయిపోయింది. చాలా ఈజీ అండి, గ్రైండర్లో చాలా త్వరగా అయిపోతుంది. చూసారా, పచ్చడి మొత్తం అయిపోయింది. మొత్తం పచ్చడి తీసేస్తున్నాం. టమాటా నిలవ పచ్చడి సూపర్గా ఉంది ఈ రెసిపీ. ఈ టమాటా పచ్చడి పెట్టమని నన్ను ఒకళ్ళు అడిగారండి, వాళ్ళ కోసమే ఈ వీడియో. తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వెళ్తూ ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలు మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.